నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవతా దృక్పథంతో పై భగ్గుమన్న టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్సీ కవితపై దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం. గోరింటాకుతో అంటువ్యాధులు దూరమవుతాయని ఉపాధ్యాయుల వెల్లడి. మానవతా దృక్పథంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సూచించారు. అలా చేయడం వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యపై స్పందించి వాటికి పరిష్కార మార్గాన్ని చూపించాలని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మంగళవారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండాలని అన్నారు. అందరూ కలిసి కట్టుగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం పలు శాఖలపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పనులు ఎలా కొనసాగుతున్నాయని ఆమె అడిగారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వహించవద్దని సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఒక మానవతా దృక్పథంతో మనసు పెట్టి ఏ పనైనా కూడా చేస్తే ప్రతిదానికి పైనుంచి ఆర్డరే ఉండాలి లేదా ఫండ్సే రావాలి అనేది కాకుండా కొంత చిన్న చిన్నవి కూడా కొత్త వెలుగునిచ్చేటువంటి అనేక అంశాలు కూడా ఉంటాయి. సో ఎక్కడికక్కడ అధికారులు కూడా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్సే కాకుండా పర్సనల్ గా కూడా మనం ఆ ప్లేస్ లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను బట్టి కొంత కొత్తదనాన్ని కూడా మనం సృష్టించగలుగుతాం. సో అట్లా మీ అందరి సహకారంతో ఈ జిల్లాకు ఒక మంచి పేరు వచ్చే విధంగా ప్రజలకు కూడా బాగా ఉపయోగపడేటువంటి పనులు, అదేవిధంగా వీక్లీ వన్స్ లేదా ట్వైస్ అట్లా ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్స్ కూడా పెంచుకోవడం మంచిది. ఎందుకంటే ఆఫీసులలో కూర్చొని మనం వచ్చే ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకోకుండా ఫీల్డ్ విజిట్ చేయడం మూలంగా చాలా అంశాలు మనకు తెలుస్తాయి. పరిష్కారాలు కూడా వెలువెంటనే మనం చేయగలుగుతాం. కాబట్టి సమస్య కూడా జటిలం కాకముందే ఆ సమస్య జటిలమై మీ మీద పేపర్లలో టీవీలో వచ్చి ఆ తర్వాత పై అధికారులతో చీవాట్లు తిని లేదా ఒక రకమైనటువంటి హేయ భావం పబ్లిక్ లో వచ్చిన తర్వాత మేము బాధపడే కంటే సమస్య మనకు ఒక తెలుసు, సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మన దృష్టిలోకి రాకుండా పోతే చాలా పెద్దగా అవుతుంది. ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత మనం మేల్కొంటే బాగుండదు. కాబట్టి అధికారులు కూడా వెంటనే ప్రతి సమస్య మీద స్పందించడం, అది ఏ రూపంలో మనకు తెలిసినా
దాన్ని స్మాల్ అంటే చిన్నగా ఉన్నప్పుడే కట్టడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అని ఏదైతే మనం ఒక హెల్త్ విషయంలో ఒక గొప్ప నియమ నిబంధనలు పాటిస్తామో, ప్రతి దగ్గర ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఆ ఇష్యూ రైజ్ కాకముందే అది పబ్లిక్ లోకి వచ్చి మన వ్యక్తిత్వం దెబ్బతినకపోతే. నేను అందరికి ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తా, మనసు పెట్టి పనిచేయండి. ఒక ఆఫీసర్ ఒక దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుందంటే కనీసం దుఃఖించే జనాలు మన కోసం నలుగురు. నిజామాబాద్ పట్టణంలో టీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్లో శ్రీ 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 వనదుర్గాదేవి ఆలయంలో ఘనంగా బోనాల పండుగ జరిగింది. నిజామాబాద్ పట్టణంలో టీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్లో శ్రీ 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 వనదుర్గాదేవి ఆలయంలో ఘనంగా బోనాల ఉత్సవం సంప్రదాయంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు సిపి సాయి చైతన్య, జిల్లా ఉన్నతాధికారులు, టీఎన్జీఓ నాయకులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ పూజారి ప్రత్యేక అర్చనలు చేసి ఆశీర్వదించారు. ఇంకా ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నుడా చైర్మన్ కేశవేను, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్, రాష్ట్ర నాయకులు, జిల్లా కార్యదర్శి శేఖర్, పలువురు కాంగ్రెస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీఓ ఆధ్వర్యంలో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. టీఎన్జీఓ ప్రతినిధులు ఆలయంలో బోనాలు నిర్వహించి తీర్థప్రసాదాలు, భోజన ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి ప్రత్యేక అర్చనలు చేసి ఆశీర్వదించారు. ఇంకా ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నుడా చైర్మన్ కేశవేను, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్, రాష్ట్ర నాయకులు, జిల్లా కార్యదర్శి శేఖర్, పలువురు కాంగ్రెస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీఓ ఆధ్వర్యంలో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. టీఎన్జీఓ ప్రతినిధులు ఆలయంలో బోనాలు నిర్వహించి తీర్థప్రసాదాలు, భోజన ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బోనాల పండుగకు మరి ఇలా అటెండ్ కావడం జరిగింది. టీఎన్జీఓ నాయకులతో పాటు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ కలెక్టరేట్ మైదానంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూడాలని, అందరు కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని, సుఖశాంతులతోని, పాడి పంటలతోని ఆనందంగా ఉండేటట్టు దీవించాలని కోరుతూ మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మరి అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ప్రజలు అందరూ కూడా ఆనందంగా ఉండేటట్టు దీవించాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అందరు కూడా ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు. కామారెడ్డి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారుల అలసత్వం వద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ హితవు పలికారు. డెంగ్యూ వ్యాధులు సోకకుండా వైద్య సేవలు తీసుకోవాలని అన్నారు. వ్యాధులు ప్రబలకుండా హెల్త్ క్యాంపులు చేపట్టాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, త్రాగు సాగునీరు, ఎరువులు, విత్తనాలు, శిశు మహిళా సంక్షేమం, పరిశుభ్రత, పచ్చదనం, అభివృద్ధి పనులపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఇన్ఛార్జ్ మంత్రి అనసూయ సీతక్క, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధులు సోకకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఎక్కడైనా అంటువ్యాధులు ప్రబలితే వెంటనే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రజలకు తగు సలహాలు ఇవ్వాలని అన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు సోకకుండా వాటర్ ట్యాంకులు శుద్ధి చేసి డ్రైనేజీలు వెంటనే క్లీన్ చేస్తూ దోమల నివారణ మరియు అంటువ్యాధులు ప్రబలకుండా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని షబ్బీర్ అలీ అధికారులకు సూచించారు. రేవంత్ రెడ్డి గారికి కామారెడ్డిలోనే అది నాయుడులో తయారైంది, ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో డిక్లరేషన్ చేసినారు. దాని అమలు అయినందుకు కామారెడ్డి ప్రజల తరఫు నుంచి తమకి గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర కేబినెట్ కి, మంత్రులకు అందరినీ కూడా
మా అందరి ఎమ్మెల్యేల తరఫు నుంచి, మా తరఫు నుంచి, మా కామారెడ్డి ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని యుఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. 6 దశాబ్దాలుగా అనేక వేల మంది విద్యార్థులకు విద్య అందించిన ఈ విద్యా కేంద్రం ఇప్పుడు మాత్రం సమస్యలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వృక్ష సంపద ఎంత పెరిగితే సమాజానికి అంత మేలు జరుగుతోందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో ప్రజలందరూ పాల్గొని ఉద్యమంలో మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ అటవీ సంపదను నాశనం చేస్తే అది మనల్ని నాశనం చేస్తోందని అన్నారు. ప్రకృతిని మనం గౌరవిస్తే మనల్ని అది గౌరవిస్తోందని చెప్పారు. మనం మొక్కలను నాటితే చెట్లై కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మనకు మంచి గాలి ఇస్తోందని అన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. ఇంటి పరిసరాలతో పాటు రోడ్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో వన మహోత్సవంలో మొక్కలు నాటాలని సిబ్బందికి సూచించారు. మనం అటవీ సంపదను నాశనం చేస్తే అది మనం నాశనం చేస్తుంది. ఉదాహరణకు ఒక 2 సంవత్సరాల క్రితం వేడి పెరిగి ఉత్తరాంచల్లో మంచు కొండలు కరిగిపోయి వర్షం లేదు, వరదలు వస్తున్నాయంటే వర్షం వచ్చింది అనుకుంటాం. ఆ నది తీరాన ఏమడున్నటువంటి ఇండ్లు, పరిశ్రమలు రాత్రిపూట పండుకొని ఉంటే ఆ వేడికి తట్టుకోలేక మంచు పర్వతాలు కరిగిపోయి పెద్ద ప్రవాహంగా వచ్చి 300 ఇళ్ళు కొట్టుకుపోయినాయి, చనిపోయారు. అంటే ప్రకృతిని మనం శాసించలేము, ప్రకృతిని మనం గౌరవించాలి. ప్రకృతిని గౌరవిస్తే ఆ ప్రకృతి మనల్ని గౌరవిస్తుంది. మంచు కొండలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి, లక్షల కిలోమీటర్ల మంచు కొండలు ఉన్నాయి. ఆ మంచు కొండలు ఒకవేళ వేడికి తట్టుకోకపోతే 50 సెంటీమీటర్ల వేడికి ఎక్కువైతే మంచు కొండలు ఆటోమేటిక్ కరిగిపోతాయి. కరిగిపోతే ప్రమాదం జరిగేది ఏంటంటే జలప్రళయమే. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని కస్బా గలీలో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి మాట్లాడుతూ నగరంలో గల ప్రభుత్వ బాలికల పాఠశాల దాదాపు 6 దశాబ్దాలుగా అనేక వేల మంది విద్యార్థులకు విద్య అందించిన ఒక విద్యా కేంద్రం అని అన్నారు. కానీ ఇలాంటి విద్యా కేంద్రం ఇప్పుడు సమస్యలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి పథకం క్రింద సెలెక్ట్ అయింది. అయితే కేవలం పైకప్పు రేకులు మాత్రమే అమర్చారు. మిగతా పనులు చేయటానికి నిధులు రావట్లేదని పనులను మధ్యలోనే ఆపేశారని అన్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా బాత్రూమ్ కట్టించాలని, సరైన ఎలక్ట్రిసిటీ సౌకర్యం లేదని అన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డిమాండ్ చేశారు. లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్, నగర నాయకులు విశాల్, సచిన్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. టిఫిన్ బాక్స్ తెచ్చుకోవడం మానేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితిని వెంటనే నియంత్రించకపోతే మాత్రం క్రమక్రమంగా మధ్యాహ్న భోజన పథకమే నిర్వీర్యమయ్యేటువంటి ప్రమాదం మన రాష్ట్రంలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐగా ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ రంగానికి, మధ్యాహ్న భోజనం కార్మిక వర్గానికి కూడా మేము చెప్పడం జరిగింది. ఈ పరిస్థితిని అధిగమించకపోతే మాత్రం పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమాలు చేపట్టేటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము. దీంతోపాటు మన ఊరు మనబడి కింద పథకం కింద ఈ స్కూల్ని చేర్చడం జరిగింది. దాని కారణంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి మరమ్మతుల కోసం ఆ రోజు కేటాయించినటువంటి 48 లక్షలు ఇప్పటి వరకు కూడా పేపర్ల మీదనే ఉన్నాయి తప్ప శాంక్షన్ అయినటువంటి పరిస్థితి, విడుదలైనటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో ఈ బిల్డింగ్కి ఎల్ షేప్లో దగ్గర 10 ఏళ్ళుగా కొట్లాడుతూ ఉంటే ఈ బిల్డింగ్కి రేకులు ఈ మధ్య కాలంలో వేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్కి ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదు. పేరుకు మాత్రమే 48 లక్షలు శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది.
ఈ మధ్య కాలంలోనే కొత్త ప్రభుత్వం రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఆ శాంక్షన్ అయినటువంటి 48 లక్షలని విడుదల చేయకుండా కొత్త ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. ఇది ప్రభుత్వాలకు పార్టీలకు మధ్య ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ విద్యార్థుల పట్ల మాత్రం ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. కాబట్టి తక్షణమే ఆ 48 లక్షలు కూడా విడుదల చేయాలి. పిల్లలు బాగా చదువుకొని జీవితంలో ఎదిగినప్పుడే దాతలు చేసిన సహాయాలకు సార్థకత లభిస్తోందని లయన్స్ సంస్కృతి అధ్యక్షురాలు సుజాత సూర్యరాజ్ అన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయటం అభినందనీయమని పేర్కొన్నారు. పిల్లలు బాగా చదువుకుని జీవితంలో ఎదిగినప్పుడే దాతలు చేసిన సహాయాలకు సార్థకత లభిస్తోందని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి అధ్యక్షురాలు సుజాత సూర్యరాజ్ అన్నారు. మంగళవారం నాడు సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి ఇందూర్ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛానల్ గ్రిల్ను పాఠశాలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజం భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయటం అభినందనీయమని అన్నారు. తాము చేసే సహకారం వందలాది మంది పిల్లల అవసరాలు తీరుస్తుందంటే ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు లయన్స్ క్లబ్ తరపున ఆయిల్ షాంపూ కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్లా సత్యనారాయణ మాట్లాడుతూ లయన్స్ వంటి స్వచ్ఛంద సంస్థల వల్ల ప్రభుత్వం దృష్టి పెట్టని అనేక సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు. తమ పాఠశాలలో గ్రిల్ ఏర్పాటుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సుజాత, రేఖ, రాజేశ్వరి, సురేందర్, ఇందూరు యువత అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, ఉపాధ్యాయులు ఘనపురం దేవేందర్, విద్యాసాగర్, డాక్టర్ ఎస్ గంగాధర్, జావిద్, లలిత, అనిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సత్యనారాయణ సార్, అలాగే దేవేందర్ సార్, మరి ఈ స్కూల్ టీచర్స్, స్టాఫ్ మొత్తం అందరికీ నా నమస్సుమంజలి, అలాగే పిల్లలకు నా ఆశీస్సులు. మీకు ఏది కావాలన్నా ఈ రోజులు, అప్పుడు మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, నాకు ఈ అవకాశాలు ఏవి లేవు, ఈ సదుపాయాలు లేవు. అయినా కూడా అప్పుడు చదువుకొని ఇబ్బందులతో కూడా మేము, మాకు వాష్రూమ్స్ ఉండేది కాదు, వాటర్ ఉండేది కాదు, అసలు ఏమి ఉండేది కాదు. మీకు ఇప్పుడు డ్రెస్సులు ఇవి ఎంత డెవలప్ అయిందంటే ఏ ప్రిన్సిపల్ కానీ ఏ గవర్నమెంట్ స్కూల్ పోయినా కూడా ఇంతే యాక్టివ్గా. ఫస్ట్ నేను వచ్చినప్పుడు పోయిన సంవత్సరము మేడం ఉండే, తను కూడా అంత యాక్టివ్ ఉండే. ఇప్పుడే సార్ని చూస్తున్నా, సార్ కూడా మీకు ఎంత చెయ్యాలని ఆతురతతో ఉన్నాడు. మీరు ఇవన్నీ ఈ సదుపాయాలు ఇచ్చిన వాళ్ళందరికీ మీరు థ్యాంక్స్. 45 మంది కార్మికుల మృతికి కారణమైన పాసమైలారం సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కోరింది. మృతి చెందిన వారితో పాటు తీవ్రంగా గాయపడిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం పూర్తిగా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసింది. సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఎం సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎన్ దాసు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు హన్మాన్లు, టీఆర్ఎస్ కేవీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మిలు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరిందని, వీరితో పాటు తీవ్రంగా గాయపడిన కార్మికుల కుటుంబాలకు పూర్తిగా నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది కార్మికులతో పాటు తీవ్రంగా గాయపడ్డ బాధిత కుటుంబాలన్నిటికీ కూడా మరణించిన వారితో సమానంగా మొత్తం 52 మందికి ₹1 కోటి చొప్పున పరిశ్రమ యాజమాన్యం నుండి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయం ఎక్స్గ్రేసియా చెల్లించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి కంపెనీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రధానంగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లతో ఇవాళ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం.
ఈ ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలన్నింటిలో పరిశ్రమల శాఖ, మిగతా సంబంధిత శాఖల సహకారంతో తనిఖీలు చేపట్టాలని అన్నారు. కార్మికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ పని ప్రదేశాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని అన్నారు. వలస కార్మిక చట్టం అమలుపై సమీక్ష చేయాలని అన్నారు. వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు, వారి కుటుంబాలకు నివాస, ఇతర మౌలిక సదుపాయాలు యాజమాన్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పరిశ్రమల శాఖను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని, చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, కోశాధికారి సాయారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు తదితరులు పాల్గొన్నారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ఘటన పైన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. సిగాచి పరిశ్రమలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరణించిన కుటుంబాలకు ₹1,00,00,000 ఇస్తామనేది 54 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. 34 మంది ఇవాళ చికిత్స పొందుతూ ఉన్నారు. చికిత్స పొందే వాళ్లకు 50 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇవాళ 10 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి, కానీ బూర్ది అయిపోయినాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇది సరైనది కాదు. ఏదైతే యజమాన్యంపై హత్యా నేరం కేసు పెట్టి జైలుకు పంపించాలి. యజమాన్యం ద్వారా వెంటనే ఈ ప్రభుత్వం ఈ కార్మికులకు ఆదుకోవాలి. ఇవాళ రోడ్ల మీద కార్మికులు అన్నమా రామచంద్రాని ఇవాళ వేల మంది ఇవాళ రోడ్ల మీద కూర్చున్నారు. ప్రజలు మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని కోటగిరి ఎస్ఐ సునీల్ అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని గ్రామాల్లోకి రానివ్వకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు అలవాటు పడి ప్రజలు అనారోగ్యాల బారిన పడవద్దని అన్నారు. గంజాయి, కల్తీ కల్లు సేవిస్తే కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించారు. ఇటీవల రాష్ట్రంలో కల్తీ కల్లు సేవించి సంభవించిన మరణాలను గుర్తు చేశారు. ఎవరైనా గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా యువత చదువులపై దృష్టి సారిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సూచించారు. సమాచారమే అనుకోవచ్చు, కానీ అది చాలా మంది యొక్క జీవితాలను కాపాడినట్టు అవుతుంది. మేము సీజ్ చేసే 1 కిలో లేకపోతే 2 కిలోల గంజాయి కానీ, 1 కిలో అల్ఫ్రాజోలం కానీ కొన్ని వేల మంది మీద మంచి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే పట్టుకొని సీజ్ చేస్తే వాళ్ళు తాగడానికి లేదు కదా, అవునా కదా. దాన్ని మనం సీజ్ చేసి కాల్చడం ఇంకేదో చేస్తా ఉంటే అది యూజ్ చేయడానికి లేదు. కాబట్టి దాంతో మనం కొంతమందిని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా మిగతా ఏమున్నాయి, గాంజాయి కానివ్వండి, ఇంకా ఈ డ్రగ్స్కు సంబంధించి కొన్ని హెరాయిన్ కానివ్వండి, మార్ఫిన్ కానివ్వండి, ఇట్లాంటి నల్ల మందు, ఓపియం, ఇట్లాంటి చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితం లేదా మనిషి యొక్క ఆరోగ్యం పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. మీరు చాలా గుర్తుపెట్టుకోండి, ఈ అల్ఫ్రాజోలం మీ దగ్గర ఎక్కువ ఉంటుంది, అంటే కల్తీ కళ్ళు అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీని గురించి మనకు ట్రీట్మెంట్ నిజామాబాద్లో కొద్దిగా చేస్తున్నారు. అది ఒక్కసారి బంద్ చేస్తే కాదు, కొద్ది ఎందుకు చేయాల్సి వస్తుంది? అది మీ శరీరాన్ని అంతగా పట్టుకున్నది, మీ నర్వ్ సిస్టమ్ని, మీ నాడీ వ్యవస్థను అంతగా ఉదిపి పట్టుకున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో ముస్తాబు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం చేపట్టిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చెప్పారు. ప్రకృతి పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో ముస్తాబు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. ప్రకృతి పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మరింత విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత సాధించాలనే సంకల్పంతో ముందడుగు వేసిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన డిఏలను ఇవ్వకుండా వేధించడం తగదని జిల్లా రిజిస్ట్రేషన్ రిటైర్డ్ అధికారి గంటా నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాలకు పైగా ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు ఉచిత వైద్యాన్ని అందించే పరిస్థితి ప్రభుత్వానికి లేదని, ఇది సంక్షేమ రాజ్యం ఎలా అవుతోందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ధర్నా జరిగింది. ఈ ధర్నాను జిల్లా రిజిస్ట్రేషన్ రిటైర్డ్ అధికారి గంటా నరేందర్ ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వాల్సిన డిఏలను ఇవ్వకుండా వేధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాలకు పైగా ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందించిన ఉద్యోగులకు ఉచిత వైద్యాన్ని అందించే పరిస్థితి ప్రభుత్వానికి లేదని, ఇది సంక్షేమ రాజ్యం ఎలా అవుతోందని ఆయన ప్రశ్నించారు. ఈ ధర్నాకు అధ్యక్షత వహించిన యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ, పిఆర్సీ అనేది చట్టబద్ధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలని, కానీ ప్రభుత్వం 8 సంవత్సరాలు దాటినా దాని గురించి పట్టించుకోవటం లేదని అన్నారు. దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రివిజన్ అనేది పాత పెన్షనర్లకు జరగదని చట్టం తీసుకొచ్చిందని, ఇంత దుర్మార్గమైన పనికి కేంద్ర ప్రభుత్వం పాల్పడటం శోచనీయమని అన్నారు. నగదు రహిత వైద్యం అని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అనుమతించాలని నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు సిరిప హనుమాన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెటింగ్, లైబ్రరీ, కార్పొరేషన్లకు సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులకు ట్రెజరీ నుండి పెన్షన్ చెల్లించాలని మార్కెట్ కమిటీ, రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు బన్సీలాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లావు వీరయ్య, పురుషోత్తం, వెంకట్రావు, బాబాగౌడ్, సాంబశివరావు, శ్రీధర్, శంతన్ తదితరులు పాల్గొన్నారు. సిరిపలింగయ్య ఆలపించిన పాటలు అందరినీ అలరించాయి. తదనంతరం జిల్లా కలెక్టర్కు సమస్యలతో కూడిన మెమోరాండాన్ని సమర్పించారు. ఆరికటిక సంఘ సభ్యులు నిర్వహించిన పోచమ్మ బోనాల పండుగ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ బోనాలను ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో ఆరికటిక సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బోనమెత్తుకొని భక్తి ప్రపత్తులు చాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆరికటిక సంఘం సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. నూతన గోదాం నిర్మించాలని తీర్మానిస్తూ ఆ తర్వాత దాటవేయటంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొత్తపల్లి సొసైటీ పరిధిలోని రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే లింగాపూర్ చౌరాస్తా వద్ద గోదాం నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్తపల్లి సొసైటీ పరిధిలో లింగాపూర్ చౌరాస్తా వద్ద నూతన గోదాం నిర్మించాలని రైతులు సొసైటీ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లింగాపూర్ మాజీ సర్పంచ్ హనుమంత్ మాట్లాడుతూ, రైతులు ఎరువుల కోసం కొత్తపల్లి గోదాంకు వచ్చి తీసుకువెళ్లటానికి దూర భారమవుతోందని ఆయన అన్నారు. లింగాపూర్ వద్ద నూతన గోదాం నిర్మిస్తే రైతులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. పలుమార్లు సొసైటీ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని అన్నారు. లింగాపూర్ శివారులో 1800 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. సర్వసభ్య సమావేశంలో గోదాం నిర్మాణంపై తీర్మానాలు చేయటం, ఆ తర్వాత దాటవేయటం పరిపాటిగా మారిందని అన్నారు. వెంటనే గోదాం నిర్మించి రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల
డీసీఓ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కొండారెడ్డి, శంకర్, రవి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రైతులకి ఎరువులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ కొత్తపల్లికి వచ్చి తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. అక్కడ అంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం అక్కడ లింగాపూర్లో గోడం ఏర్పాటు చేయాలని మేము 5 సంవత్సరాల నుంచి ప్రతి జనరల్ వార్డ్ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. ప్రతి జనరల్ వార్డ్ మీటింగ్లో తీర్మానాలు చేసి ఆ తీర్మానాల మట్టుకే పరిమితం చేస్తున్నారు. గోడౌన్ నిర్మాణం చేయడంలో మరి సునీల్ డాక్టర్ ఇక్కడ చైర్మన్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ గారు చాలా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. అట్లాగే ఈ గత 5 సంవత్సరాల నుంచి మాకు కొత్త క్రాప్ లోన్లు కావాలి, పెట్టుబడి సాయం కావాలని కొత్తపల్లి సొసైటీకి వచ్చి అడగడం జరుగుతుంది. మరి ఇక్కడ సొసైటీ సెక్రటరీ కానీ, పాలక వర్గం కానీ, చైర్మన్ కానీ బాధ్యత రహితంగా ప్రవర్తించడమే కాకుండా మేము లోన్లు ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకో అని రైతుల ఉసురు పోసుకునే పరిస్థితి ఉంది. మరి ఈ రైతులకు పెట్టుబడి సాయం అందించకపోవడం వల్ల రైతులు బయట నుంచి వడ్డీలకు తెచ్చుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడన్నా తొందరగానే రేపెల్లుండిలో కంపల్సరీ ఒక 200 నుంచి 500 అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, కొత్త ఖాతాదారులు, అందరికీ పెట్టుబడి సాయం అందించాలి. మేము కోఆపరేటివ్ బ్యాంకుకు అడిగితే ఎత్తొండ, కోటగిరి, పొత్తంగల్ ప్రతి సొసైటీ పరిధిలో మేము కొత్త క్రాప్ లోన్లు ఇస్తున్నాము. కొత్తపల్లి వాళ్ళు సహకరించట్లేరు. వాళ్ళు ఒకవేళ సహకరిస్తే మేము కూడా లోన్ ఇస్తామని కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ గారు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ నవీపేట మండలం సమన్వయ కమిటీ అధ్యక్షుడు అబ్బన్న ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. నవీపేట మండల బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం హనుమాన్ ఫారం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పార్టీలో తలెత్తిన లోటుపాట్లను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు నేలకంటి అబ్బన్న, తెడ్డు పోషెట్టి, దొంత ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తి చూపుతూ ముందుకు వెళ్లాలని అన్నారు. గ్రామంలో ఏ రిజర్వేషన్ వచ్చినా పార్టీ బలపరిచి వారిని అందరూ కలిసికట్టుగా నిలిచి గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో మండలం నుంచి ఎక్కువ స్థానాలు గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన ప్రజలకు పెన్షన్, రాజీవ్ యువ వికాస్ రుణాలు, అనేక పథకాలు అమలు జరగలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ సూరిబాబు, అల్తాఫుద్దీన్, అల్లం రమేష్, లోకం నర్సయ్య, తాహిర్ బిన్ జాఫర్, రవీందర్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మీరు కూడా సర్పంచ్ ఎంపీగా, సొసైటీ డైరెక్టర్గా, సొసైటీ చైర్మన్గా, మన వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా మీరు ఊరికే డిక్లేర్ చేసుకోవాలి. అంతా ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గంగా 5-6 ఎమ్మెల్యే ముగ్గురుగా పోటీ ఉన్నారు. కానీ డిపార్ట్మెంట్ పార్టీ ఒక్కరే చేస్తారు. కాబట్టి మీరు అదే దృష్టిలో పెట్టుకొని ఎస్సీ కట్టినా, బీసీ కట్టినా, జనరల్ వచ్చినా, ఎస్సీ కట్టినా ఎవరైనా ఒక్కనే మనం పేరు డిక్లేర్ చేసుకొని అందరం కష్టపడితే మనం గెలుస్తాం. అంతేగాని మనల్ని మనం ఉండి ఒక్కొక్క రెడ్డిపోటు పరుచుకుంటే నష్టపోయేది మనమే. కాబట్టి దయచేసి, ఎందుకంటే గవర్నమెంట్ చాలా వ్యతిరేకత ఉంది. ఇలా బోనస్ ఇస్తున్నది ప్రతి ఒక్కరు సన్నద్ధం చేసిండ్రు. రైతులు చాలా అంటే ఒక్కొక్క 5-6-7 సార్లు స్ప్రే కొడితేనే ఇలా సన్నద్ధం పడినాయి. అంటే గవర్నమెంట్ ఇచ్చే ధరతోనే రైతులు ఏం లాభం లేదు, బోనస్ ఇస్తేనే లాభం. కాబట్టి బోనస్ లేదు, రుణమాఫీగా 50% చేసింది. రైతు బీమా కూడా 15 ఎకరాల ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహణ తీరు గాడి తప్పింది. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా బోధన అభ్యాసనపై నిర్లక్ష్యం వహించడం విమర్శలకు తావిస్తోంది. డీఈఓ ఆదేశాలతో ఎడపల్లి మండల విద్యాశాఖ అధికారి గాలప్ప మంగళవారం ఉదయం
ప్రార్థనా సమయానికి వెళ్లి పాఠశాలను తనిఖీ చేశారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు, మరో 2 ఉపాధ్యాయులు ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. మరో 4 ఉపాధ్యాయులు ఆలస్యంగా విధుల్లోకి వచ్చారు. గత కొంతకాలంగా పాఠశాల పనితీరుపై పలు విమర్శలొచ్చాయి. తరగతి గదుల్లో నేరుగా ఉపాధ్యాయులు సెల్ ఫోన్లు వాడటం, సమయానికి తరగతి గదుల్లోకి బోధన కోసం వెళ్ళకపోవటం వంటి విషయాలు ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఉపాధ్యాయులను సంజాయిషీ కోరారు. అయినప్పటికీ ఉపాధ్యాయుల్లో మార్పు కనబడకపోవడంతో ఎంఈఓ గాలప్ప తనిఖీ చేసి తాను పరిశీలించిన లోపాలను జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదికలు అందజేస్తామని ఎంఈఓ గాలప్ప ఈ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రెంజల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మహిళా ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరాస్తాలో ఎమ్మెల్సీ కవితను దూషించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వికార్ పాషా, బీఆర్ఎస్ నాయకుడు రాఘవేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసమని అన్నారు. గత 2 సంవత్సరాల క్రితం నుండి ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలని పోరాడుతున్నారని అన్నారు. బీసీల కోసం ఉద్యమిస్తున్న ఏకైక మహిళా ఎమ్మెల్సీ కవితను తీన్మార్ మల్లన్న ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వలాభం కోసం పార్టీలు మారుతూ కవితపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రఫీఉద్దీన్, తిరుపతి, రాము, మౌలానా సంతోష్, ముఖీత్, రాఘవాచారి, భూమన్న పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీర్మాన్ మల్లన్న అనే ఒక చీటర్, అతను ఏమన్నాడంటే బీసీలకు కవితకు ఏం సంబంధం అనే ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగినది. ఈరోజు మేము ఒకటే విషయం తెలియజేస్తూ ఉన్నాం. బీసీల తరపున 42% రిజర్వేషన్ ఇవ్వమని పోరాడుతున్నటువంటి మా ధీర వనిత, మా అందరి ఆడబిడ్డ కవితక్క రేపు తెలంగాణకు బీసీల రిజర్వేషన్ కల్పిస్తే ఫస్ట్ లబ్ధి పొందేది బీసీలం. అందులో చింతపండు నవీన్ అలియాస్ కూడా బీసే. ఆమె పోరాడుతున్నది అందరి కోసం. నాడు అంబేద్కర్ గారు ప్రజల కోసం ఏ విధంగా అయితే పోరాడినరో, నాడు పెద్దలందరూ ప్రజల హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాడినరో, ఆ విధంగా కులమతాలకు అతీతంగా కవితక్క నాకు ఏం రాకున్నా సరే నా యొక్క తెలంగాణ బీసీ బిడ్డలు బాగుపడాలనే ఉద్దేశంతో పోరాడుతున్న సందర్భంలో నీకు మాకు ఏం సంబంధం అనే తప్పుడు మాటలు మాట్లాడిన నవీన్, ఇది పద్ధతి కాదు, నువ్వు పద్ధతి మార్చుకో. బైంచా ఆల్ ఫోర్స్ పాఠశాలలో మెహందీ ఉత్సవ్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తువులు ధరించి పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారు. నిర్మల్ జిల్లాలోని బైంచా పట్టణంలో గల ఆల్ ఫోర్స్ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన మెహందీ ఉత్సవ్ బోనాల పండుగ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. విద్యార్థులు సాంప్రదాయ దుస్తువులు ధరించి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. అనంతరం విద్యార్థులు డోలు వాయిద్యాలతో, పోతురాజుల వేషధారణలతో, విన్యాసాలతో అలరించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బోనాల పండుగ విశిష్టతను వివరించారు. తెలంగాణ రాష్ట్రం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, ప్రతి ఒక్క విద్యార్థి ఎంత ఉన్నత విద్య అభ్యసించినా సంస్కృతి సాంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని మర్చిపోవద్దని సూచించారు. విద్యార్థులకు మన పండుగల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మెహందీ విశిష్టత గురించి విద్యార్థులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ఆడవాళ్లకు అత్యంత ప్రీతికరమైన మైదాకు పెట్టుకోవటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మెట్పల్లి వెల్లుల్ల ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మెట్పల్లి మండలం వెల్లుళ్ళ గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. చివరి మంగళవారం కావటంతో భక్తుల తాకిడి పెరిగింది. అమ్మవారికి కోళ్లు మేకలను బలి ఇచ్చి నైవేద్యాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి మంగళవారం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు రావడం జరుగుతోందని తెలిపారు. కానీ ఆషాఢమాసం చివరి మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారని అన్నారు. కోరిన కోరికలు తీర్చే ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావటం జరిగిందని అన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవటంతో కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అమ్మవారి దయతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణాధికారి కాంతారెడ్డి, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢమాసం అనగానే ప్రధానంగా మహిళలు, ఆడపడుచులకు గుర్తుకొచ్చేది గోరింటాకు. ఈ క్రమంలో గోరింటాకు మహోత్సవాన్ని జగిత్యాల జిల్లా మెట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో ఆషాఢమాసం పురస్కరించుకుని ఇందుకుగాను గోరింటాకు ఉత్సాహం జరుపుకున్నారు. చెట్ల నుంచి గోరింటాకు తెంపుకొచ్చారు. విద్యార్థులంతా కలిసి వారే గోరింటాకును స్వయంగా నూరి అందరి చేతులకు పెట్టుకున్నారు. ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు చేతులకు పెట్టుకుంటే సీజన్లో వచ్చే అంటువ్యాధుల బారి నుండి విముక్తి కలుగుతోందని వారి నమ్మకం. అంతేకాక ఈ గోరింటాకు సౌందర్యంతో పాటు ఆధ్యాత్మికకు అద్దం పడుతోందని గోరింటాకు ప్రత్యేకతను ఉపాధ్యాయులు చెప్పారు. మా పాఠశాలలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణిమ తర్వాత మేము గోరింటాకు మహోత్సవాలు నిర్వహిస్తాం. బాలికల పాఠశాల కనుక ఆడపిల్లలందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం, దాని యొక్క ప్రాశస్త్యము, ప్రాముఖ్యత తెలియజేస్తూ వారందరి ఆనందానికి ఒక మహోత్సవం లాగా మేము ఏర్పాటు చేస్తుంటాం. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. వాళ్ళే గోరింటాకు తీసుకొచ్చి వాటిని నూరి అందరూ ఒక విధమైన స్నేహభావం అభివృద్ధి చెందుతుంది. ఒకరికొకరు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల కారణము సైంటిఫిక్గా కూడా గోరింటాకు ఔషధ గుణాలు కలిగినటువంటి ఆకు ఇది. దీన్ని ధరించడం వల్ల ఈ కాలంలో వచ్చేటువంటి కొన్ని రకాల డయేరియా మొదలైనటువంటి వ్యాధులు దీంట్లో ఉన్న ఔషధ గుణాల వల్ల తగ్గించబడతాయి. చేతులకి ఆకు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి. కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు అండగా ఉండటం బాల్కొండ ఎమ్మెల్యేకు మెంగుడు పడటం లేదని వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముత్యం రెడ్డి అన్నారు. వాస్తవాలను నిరూపించేందుకు తాము సిద్ధమని ఈ నెల 17న వేల్పూర్ గాంధీ విగ్రహం వద్ద గల్ఫ్ బాధితులతో పరిచయ వేదిక నిర్వహిస్తామని, దమ్ముంటే ప్రశాంత్ రెడ్డి అందుబాటులో ఉండాలని సవాల్ విసిరారు. వేల్పూర్ మండల పరిధిలోని పచ్చల నడుకూడ గ్రామానికి వెళ్లిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి స్పందించి గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందిస్తోందని తెలిపారు. ఈ విషయాలను నిరూపించేందుకు తాను సిద్ధమని, బహిరంగ చర్చకు రావాలని ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంగళవారం వేల్పూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి, మెండోరా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తామని మోసం చేసిందని అన్నారు. ఏనాడు గల్ఫ్ బాధితులకు అండగా నిలువని ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం సిగ్గుచేటని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గల్ఫ్ బాధితుల సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గల్ఫ్ బాధితుల సమస్యలను పట్టించుకొని
బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 18 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ఎంతో కృషి చేసిందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో 55 మందికి ఎక్స్గ్రేషియా చెల్లించిందని, ఇందులో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన 18 మందికి లబ్ధి జరిగిందని తెలియజేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్ఫ్ బాధితుల కుటుంబాలతో ఈ నెల 17న వేల్పూర్ గాంధీ చౌరాస్తా వద్ద సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశానికి ప్రశాంత్ రెడ్డి హాజరై వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండలం పచ్చలనరక గ్రామంలో గల్ఫ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులను ఆదుకుంటానని చెప్పి ఎక్స్గ్రేస్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది. అది తప్పు. ఎక్స్గ్రేషియా మన కాన్స్టిట్యున్సీలనే 18 మందికి 5 లక్షల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. మరియు జిల్లాల 55 మందికి ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు, ఇది మంచిగా ఉండదని చెప్పి మా గౌరవ మానల మోహన్ రెడ్డి గారు మీకు ఒక సవాల్ విసిరిండ్రు. దానిని ఏకీభవిస్తూ ఏదైతే 17వ తారీఖు శుక్రవారం రోజున మీ వేల్పూర్ గ్రామంలో మీ సొంత ఇంటికి ఆ ఏదైతే గల్ఫ్ ఎక్స్గ్రేషియా తీసుకున్న కుటుంబ సభ్యులని తోలుకొని వచ్చి మీ ఇంటి ముందట ఉంటాం. అప్పుడు మీరు వాళ్ళని అడిగి నిజమా తెలుసుకొని, నిజం కాకుంటే మా అధ్యక్షుడు సవాల్ విసిరిండు, దానికి కట్టుబడి ఉంటాడు. మీరు కూడా దాన్ని స్వీకరించాలని చెప్పి కోరుచున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈ సంవత్సరం ఋతుపవనాలు తొందరగా వచ్చినప్పటికీ వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడటం లేదు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖతో పాటు టీజీ వెదర్మ్యాన్ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పారు. తెలంగాణలో మరో 5 రోజులు అంటే జూలై 17 నుంచి 22వ తేదీ వరకు వర్షాలు పడతాయని తెలిపారు. హైదరాబాద్ నగరంతో సహా దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బలమైన ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా వేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 16న నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి డిచ్పల్లి 7వ పోలీస్ బెటాలియన్కు చేరుకుంటారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీలో జరగనున్న 2వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు చేరుకుంటారు. అక్కడ జిల్లా అధికారులు, కవులు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర అవార్డు గ్రహీతలతో ముచ్చటిస్తారు. అనంతరం జిల్లా టీబీ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మంగళవారం నాడు 7 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పడిగిల ప్రవీణ్ రెడ్డి, రేవతి, గంగాధర్, కుందేటి శ్రీనివాస్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుద్రూరు మండల కేంద్రంలోని మండల సమీకృత భవనం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, లయన్స్ కంటి ఆసుపత్రి బోధన వారిచే ఉచిత వైద్య సేవలు అందించారు. రుద్రూర్ మండల తహసీల్దార్ సురేందర్ నాయక్ చేతుల మీదుగా క్యాన్సర్ క్యాంపును ప్రారంభించారు. ఎంపీడీఓ సురేష్ కుమార్ కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇందుకు పాప్సిమయార్ టెస్టులు, మోమోగ్రామ్ టెస్టులు, ఎక్స్రేలు, బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు చేయించుకున్న 168 మందిలో అవసరమైన రోగులకు ఉచితంగా చుక్కల మందులు అందజేశారు. ఇందులో 19 మంది రోగులను కంటి ఆపరేషన్ నిమిత్తం లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్కు రిఫర్ చేశారు. ఈ నెల 27వ తేదీన బాన్సువాడ పట్టణంలో నిర్వహించే మాలల ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి కోటగిరి మండలాల నుంచి మాల కులస్తులందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని బాన్సువాడ డివిజన్ మాల సంఘం అధ్యక్షులు మిర్జాపురం సాయన్న కోరారు. మంగళవారం కోటగిరి మండల కేంద్రంలో ఉమ్మడి మండలాల మాల సంఘం నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్జాపురం సాయన్న, ఆ సంఘం మండల అధ్యక్షుడు భూమేష్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన బాన్సువాడలో నిర్వహించనున్న మాలల ఆత్మీయ సమ్మేళనానికి
మంత్రి వివేక్ వెంకటస్వామి, దళిత బహుజన నాయకులు దిగంబర్ కాంబ్లే, రేంజర్ల రాజేష్ విచ్చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి కోటగిరి మండలంలోని మాలలు అధిక సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్ నగరంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని 311 సహకార సంఘాల అధ్యక్షులు, సీఈఓలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అదేవిధంగా సహకార బ్యాంక్ అధ్యక్షులు రవీందర్ రావు, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, వివిధ జిల్లాల డీసీసీబీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో ముస్లిం మైనారిటీల శ్మశాన వాటికను కొందరు కబ్జా చేస్తున్నారని అక్బర్ నగర్ మజీద్ కమిటీ సభ్యులు మంగళవారం రుద్రూర్ తహసీల్దార్ సురేందర్ నాయక్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో కూడా శ్మశాన వాటిక స్థలం కబ్జా గురి కాగా తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మళ్లీ శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ స్థలాన్ని కబ్జాదారుల నుండి రక్షించి శ్మశాన వాటికకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మజీద్ సదర్ షేక్ మహమ్మద్, షేక్ ఫహీం, షేక్ అన్వర్ జావీద్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కళ్యాణిని మండల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పీసు రాజ్పాల్ రెడ్డి మాట్లాడుతూ, దర్పల్లి మండలానికి తొలిసారిగా మహిళా ఎస్ఐ రావటం సంతోషకరమని అన్నారు. శాంతి భద్రతల విషయంలో కానీ, ఇతర సమస్యల పరిష్కారంలో కానీ తమ వంతు సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. రమేష్, మొహమ్మద్ నజీర్, అబ్దుల్ మాజిద్, బాలు, రవి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని 17వ డివిజన్ అభయహస్తం కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. కాలనీ ప్రజలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్, అభయహస్తం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దేరంగుల కృష్ణలు మాట్లాడుతూ, ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి సిరి సంపదలతో విరజిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనాలను సమర్పించుకోవటం జరిగిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని అందులో భాగంగానే అభయహస్తం కాలనీని మోడల్ కాలనీగా మార్చేందుకు కృషి జరుగుతోందని, అది త్వరగా నెరవేర్చాలని కోరుకోవటం జరిగిందని అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మానవతా దృక్పథంతో అధికారులు, ప్రజాప్రతినిధులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధిపై సమీక్షించిన సీతక్క. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు గోరింటాకుతో అంటువ్యాధులు దూరమవుతాయని ఉపాధ్యాయుల వెల్లడి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.